హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నంది అవార్డుల కార్యక్రమం ప్రారంభించారు. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ తెలుగు ఫిలిం కాన్సెప్ట్ కింద దోస్తాన్ మూవీకి సూర్యనారాయణ 2 నంది అవార్డులు పొందారు. ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించిన చర్యలు తప్పవని రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరుణకుమారి హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమ్మళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి సోంపల్లె కోనేటివారిపల్లె పంచాయతీలో విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. సూరంపల్లి వైసీపీ కన్వీనర్ కందిమళ్ల శ్రీనివాసరావు గన్నవరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. వేసవికాలం ఎండలు మండుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు మునికుమార్ సూచించారు. కోటకొండ గ్రామంలో ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ కార్యక్రమం చేపట్టారు. పుల్లంపేట మండల కేంద్రంలోని శ్రీ శాంతి లింగేశ్వర స్వామి దేవస్థానం నందు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రానున్న తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని క్రోధినామ తెలుగు సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. వైసీపీ నాయకులు శివరాం మైదుకూరు నియోజకవర్గ ఎండీఏ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ను విమర్శించడం సమంజసం కాదని, సుధాకర్ యాదవ్ విమర్శించే స్థాయి నీది కాదని సున్నితంగా హెచ్చరించారు. టీడీపీ హయాంలోని ముస్లింలకు న్యాయం జరిగిందని, ముస్లింలను మోసగించిన జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె నంద్యాలలో పర్యటించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని అగ్నిమాపక సేవల శాఖ అధికారి వీరారెడ్డి సిబ్బందితో కలిసి అగ్నిమాపక కార్యాలయం ఆవరణంలో కొత్త కుండలలో మంచినీటిని నింపి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను జీర్ణించుకోలేక గ్రామంలో ఉన్న నరసింహాచారి వెంకటేశ్వర్లు మృతి చెందారు. నరసింహాచారి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. పాలకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వసరాయి కళావతి ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కడలి పేరుమాళ్ల వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు అంబర్కన్ సుధాకర్ నివాసం నందు ఘనంగా నిర్వహించారు. టెక్కలిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు ప్రాముఖ్యతను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకమని నర్సన్నపేట నియోజకవర్గం ఎన్నికల అధికారి జీవీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మా అన్న కాకర్ల సురేష్ ప్రజల మనిషి, ఎల్లప్పుడూ నియోజకవర్గం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే గొప్ప మనిషి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. షబ్ ఏ ఖదర్ పండుగను పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని మసీదులు విద్యుత్ దీపాలంకరణతో నూతన శోభను సంతరించుకున్నాయి. పట్టణంలోని పెద్ద మసీద్ను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. నాతవరం మండలంలో బాణుడు ఉగ్ర రూపంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో జనం విలవిల్లాడుతున్నారు. 12 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో మహిళా మేలుకు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 సార్లు పోటీ చేసిన తనకు ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వైసీపీ పాలన నుంచి త్వరలోనే విముక్తి లభించనుందని వంశీ కృష్ణ పేర్కొన్నారు. ప్రతి పేదవాడు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ అన్నారు. ఎన్నికల ప్రచార వాహనం ద్వారా పర్యటించి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. బాన్సువాడ నియోజకవర్గంలో తన అనుచరులుగా ఎదిగి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ కష్టకాలంలో తనకు అండగా ఉండకుండా నమ్మక ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టేదే లేదని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్ష అభ్యర్థులకు ఉచిత భోజనం అందించారు. ఎన్ఆర్ఐ తోడే వెంకటకృష్ణారెడ్డి సహకారంతో మాజీ కౌన్సిలర్ తోడే వంశీ కృష్ణారెడ్డి స్పార్హకార్థం భోజనం అందించారు. చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ పట్టణంలో పోచమ్మ గుడిలో అధిక సంఖ్యలో మహిళలు ఉపవాసంతో ఉంటూ ఇంటికో బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు.